నేను అడుగుతున్నా, నువ్వు లోకల్కి వచ్చి లోకల్ కాడ వచ్చి అడగవా మా దగ్గర ఏమున్నది ఏమవుతుంది ఏం కాక అనేది నువ్వు అడగాలి. ఒక ఝాన్సీ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ నువ్వు అది రాసుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి తెస్తే కాదు. ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఏ నాయకుడు కూడా ఎవరికి కూడా ఆటల నుండి బయట స్థాయి ఏం లేదు. అందరం కలిసికట్టుగా అందరం సమనాయకత్వంలో ఉన్నాం. ఇప్పటికీ ఎవరు లేదు, ఎవరు లేదు. మీ పార్టీ మీ పరిస్థితులు మీరు చూసుకుంటారు. మా పార్టీలో ఎందుకు వెళ్ళి పెడుతున్నాం? మేము ఏమైనా రాకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. నీకేంటి ప్రాబ్లం? నీకు ఎందుకు బాధ అనిపిస్తుంది? విషయం చెప్పు. మా బాధ వదిలిపెట్టి ప్రజల మీద శ్రద్ధ పెట్ట. మాకు చెక్ డ్యామ్లు ఎండిపోతున్నాయి, నీళ్లు చెప్పి పంట పొలాలు ఎండిపోతున్నాయి, చెరువులు నింపు. లేకపోతే రైతులకు యూరియాకు డిఏపీకి కొరత పడ్డది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమ్మా. నువ్వు మా మీద కాదు. ఈ బ్రోకర్లను దానికోసం పెట్టుకో. నీ ఊరికొక బ్రోకర్ను ఎవరికైతే పెడుతున్నావో ఆ బ్రోకర్లను, అరే రైతుల సమస్యలు ఏమున్నాయి, నీళ్ళు ఎక్కడ వస్తలేవు, సాగునీరికి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, చెక్ డ్యామ్లు ఎక్కడ నిలే, రోడ్లు ఎక్కడ పోయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయమ్మా. మా ఎమ్మెల్యే గారు యాక్టివ్ గా పార్టీని ముందుకు నడిపిస్తున్న మండల అధ్యక్షుడు గాని, మాజీ జడ్పీటీసీ సుందరరామరెడ్డి గాని, ఇట్లాంటి కథనాలకు మేము ఎవరం భయపడం. మేము కలిసికట్టుగా అందరం పనిచేసుకుంటూ ముందుకు పోతాం. ఇట్లాంటి తెలంగాణ స్క్రైబ్ ఒక దొంగ పత్రిక. అది అట్లాంటి పత్రికలు వచ్చే కథనాలను ఎవరు నమ్మొద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీగా, ఒక పద్ధతిగా పార్టీని పట్టుకొని అందరం కలిసి కలివిడిగా ఒక సిద్ధాంతపరమైన రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో ఆ సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని